దేహాభిమానం లేనివాడు ఈ ప్రకారంగా చేయడు. అందరికీ దేహేంద్రియాదులు ఎందు నేను నాదనే దృష్టి ఉంది, దేహాభిమానం అనే దృష్టి ఉంది, అప్పుడే ఇవన్నీ చేయగలుగుతాడు అన్నమాట. అది చెప్తున్నారు ఇక్కడ. ఉచ్యతే దేహేంద్రియాదిషు అహం మమ అభిమాన రహితస్య ప్రమాతృత్వ అనుపపత్తో ప్రమాణ ప్రవృత్తి అనుపపత్తే. చూసారా, ఒక్కొక్క పాయింట్ చెప్తున్నారు. దేహేంద్రియాదులు ఎందు దేహము, ఇంద్రియాలు, మనసు, బుద్ధి, అహంకారం అటు ఎందు నేను నాది అనే బుద్ధి లేకపోతే, నేను తెలుసుకునేవాడిని, నేను ప్రమాతని అనే బుద్ధి కలుగుతుందా? తెలుసుకునేవాడిని, విచారించేవాడిని అనే బుద్ధి ఉండదు. అందువల్ల దేహేంద్రియాదులందు నేను నాది అని ఉన్నప్పుడే నేను తెలుసుకునేవాడుగా ఉన్నాను, విచారించేవాడుగా ఉన్నాను, బుద్ధితో నేను విచారించేవాడిని అని అనుకోగలుగుతాడు. కాబట్టి దేహేంద్రియాదులందు నేను నాది అనేది లేకపోతే ప్రమాతృత్వ బుద్ధి రానే. ప్రమాత అంటే తెలుసుకునేవాడు అనే బుద్ధి రాదు. సాక్షి కదమ్మా ప్రమాత, తెలుసుకునేవాడు అనే బుద్ధి రానే రాదు. దేహేంద్రియ తాదాత్మ్యం ఉన్నప్పుడే ఏర్పడుతుంది. తెలుసుకునేవాడిని, బుద్ధితో తెలుసుకునేవాడిని, విచారించేవాడిని, బుద్ధితో విచారించేవాడిని అనే బుద్ధి దాని మీద అభిమానం పెట్టుకోకుండా రాదు. అందువల్ల మనసు మీద ఎవరికైనా సరే అభిమానం ఉంటేనే మనోగతమైన దుఃఖం ఉంటుంది. మనసు మీద అభిమానం పెట్టుకోకుండా మనోగతమైన దుఃఖం రానే రాదు. భార్య బిడ్డల యందు బాగా అభిమానం పెట్టుకొని మమకారం పెట్టుకున్నవాడే భార్య బిడ్డల విషయంలో బాధపడుతూ ఉంటాడు. అందువల్ల మా అమ్మాయి నేను చెప్పినట్టుగా వినటం లేదండి, నాకు చాలా బాధగా ఉందంటే వాళ్ళ మీద అభిమానం పెట్టుకొని నీకు కలిగింది, వాళ్ళ మీద మమకారం పెట్టుకొని నీకు కలిగింది. అందువల్ల ఏదైనా సరే నీకు ఎవరి మీదైనా మమకారం పెట్టుకోకుండా ఉంటే నీవు వాళ్ళ మీద ఏం చెప్పు. ఏమైనా మమకారం పెట్టుకొని ఉన్నావు అనుకోండి, వాళ్ళ మీద ఏదైనా చెప్తుంటావు, చెప్పి బాధపడుతుంటాడు. ఆ విధంగా దేహం మీద అభిమానం ఉన్నప్పుడు దేహ బాధ ఉంటుంది, మనసు మీద అభిమానం ఉన్నప్పుడు మనో బాధ ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారంగా దేహేంద్రియములు యందు మనిషికి ఈ ప్రకారంగా నేను నాది అనేటువంటి అభిమానం లేకుండా ప్రమాతృత్వ బుద్ధి అనేది కలగదు. అప్పుడు నేను తెలుసుకునేవాడిని, విచారించేవాడిని అనేటువంటి బుద్ధిగతమైన వాడిని కాకపోతే ప్రమాణ ప్రవృత్తి కూడా ఉండదు. ఇంద్రియాలను వాడడం, దేహం వాడడం అనేది కూడా ఉండదు. కోరుకుండదు కాబట్టి వాడు ఇంద్రియాలని దేన్ని వాడు అలా పెట్టేస్తాడు. కాబట్టి అది ఉంది కాబట్టి ఇవన్నీ వాడుతున్నాడు. కాబట్టి ప్రమాదగా ఉన్నప్పుడు ప్రమాణ ప్రమేయ వ్యవహారం ఉంటుంది. ప్రమాణ ప్రమేయ వ్యవహారం ఉందనుకునే దేహేంద్రియాదులు పనిచేస్తున్నాయి, దేహేంద్రియములతో పనిచేస్తున్నాడంటే ప్రమాతగా ఉన్నాడు. తెలుసుకునేవాడుగా, అభిమానించేవాడుగా, అహంకారిగా ఉన్నాడు కాబట్టి దేహేంద్రియాలతో పనిచేస్తున్నాడు. అహంకారం పుట్టలేదనుకోండి, దేహేంద్రియాలతో పని చేయలేడు. దేహేంద్రియాలతో పనిచేస్తే అహంకారం ఉందని, అహంకారం ఉండినట్లయితే దేహేంద్రియాలతో పనిచేస్తాడని, అహంకారం పుట్టేదానికి దేహ ఇంద్రియాలు ఎందు అభిమానం పెట్టుకొని ఉంటేనే కలుగుతుంది. ఇలాగ అభిమానం పెట్టుకొని ఉన్నాడు అంటే అధ్యాస జరిగిపోయింది, అధ్యాస ఏర్పడింది. అట్లా ఇది ఒకటి పైన జరిగింది. ఎక్కడ? మనసులో జరిగింది, అంతఃకరణలో జరిగింది. రెండవది కిందకి వచ్చేస్తున్నాడు. నచ అధిష్టాన మంత్రేణ ఇంద్రియాణం వ్యవహార సంభవతి. నచ అధిష్టాన మంత్రేణ ఇంద్రియాణం వ్యవహార సంభవతి నచ సంభవతి. అధిష్టానమే అంటే దేహమే లేకపోతే ఇంద్రియాదుల యొక్క వ్యవహారం ఉండదు. దేహం ఉండి దేహానికి అతికింపబడిన ఇంద్రియాలతో ప్రవృత్తి కలుగుతున్నదంటే దేహం ఉండబట్టే కదా. దేహమే లేకపోతే ఇంద్రియాదులకి ప్రవృత్తి ఉండదా, మనసుకు కూడా ప్రవృత్తి ఉండదు. అందువల్ల అక్కడ మీకు అధ్యాస ఉంది కాబట్టి
దేహాభిమానము అవన్నీ ఏర్పడి ఉన్నది. దేహాభిమానం వల్లనే మీరు ప్రమాదగా ఉండి దేహేంద్రియాదులు యందు వ్యవహారం చేయగలుగుతున్నారు. దేహమే లేకపోతే ఇంద్రియాలకి ప్రవృత్తి కూడా ఉండదా? ఉండదు. కాబట్టి దేహం పెట్టుకొని ఉన్నారు, ఆ దేహం యందు అభిమానం ఉన్నది. ఆ ఇంద్రియాలు పెట్టుకొని ఉన్నారు, ఇంద్రియాల మీద అభిమానం ఉన్నది. అప్పుడు మీకు ఈ వ్యవహారం జరుగుతుంది. సరే, అధ్యాస ఎలా తీసుకొచ్చారు? ఇప్పుడు అంటున్నారు నచ అనధ్యస్థ ఆత్మని నచ అనధ్యస్థ ఆత్మభావేన దేహేన కశ్చిద్ వ్యాప్రియతే. ఆత్మయందు ఎలాంటి అధ్యాస లేకపోతే ఏమి జరగదు. దేహంలో కానీ బయట కానీ ఎక్కడ కానీ ఏమి జరగదు, ఏమి సంభవించదు. కాబట్టి ఆత్మయందు అధ్యాస జరిగి ఉన్నది కాబట్టి దేని అధ్యాస? అనాత్మ అధ్యాస. అప్పుడు ఈ దేహంతో మీకు ఏదో ఒక వ్యవహారము జరుగుతుంది. కాబట్టి అధ్యాస లేని ఆత్మయందు ఎలాంటి వ్యవహారాలు నోచుకో ఉండదు. కాబట్టి అధ్యాస ఏర్పడి ఉన్నది కాబట్టి అభిమానిగా అహంకారిగా జీవుడుగా ప్రమాతగా ఉన్నాడు కాబట్టి దేహేంద్రియములు యందు వ్యవహారం జరుగుతుంది, బాహ్య వ్యవహారాలు కూడా జరుగుతుంది. ఇది ఈ పాయింట్ కూడా చెప్పేసేయండి, రేపు ఇంకోసారి వివరించుకొని చెప్తాం. నచ ఏతస్మిన్ సర్వస్మిన్ అసతే అసంగస్య ఆత్మనః ప్రమాతృత్వం ఉపపద్యతే. క్రమంగా చూడండి. నచ ఏతస్మిన్ సర్వస్మిన్ అసతి. అయ్యా, ఇదంతా కూడా లేకుండా ఉండినట్లయితే అసంగమైన ఆత్మకు ప్రమాతృత్వం అనేదే కలగదు. ప్రమాతగానే ఉండడు ఆత్మ. అసంగమైన ఆత్మకి ఏమి ఇంతవరకు ఏమి వేయలేదు కాబట్టి ప్రమాతగా కూడా ఉండనేరడు, ప్రమాతగా కూడా ఉండడు. మామూలుగా విగ్రహం లాగా అనుకోండి, అట్లా ఉంటాడు. కాబట్టి అసంగమైన ఆత్మకి ఏ సంబంధమే ముడిపెట్టకపోతే, ఏ అధ్యాస చేయకపోతే, నేను తెలుసుకునేవాడిని, నాకు బుద్ధి ఉన్నవాడిని, అభిమానం ఉన్నవాడిని, దేహం ఉన్నవాడిని, ఇంద్రియాలు ఉన్నవాడిని, వ్యవహారాలు ఉన్నవాడిని, సంబంధాలు ఉన్నవాడిని అనుకోవడం అనేది జరగదు. సాక్షి మాత్ర స్వరూపుడై, కూటస్థ మాత్ర స్వరూపుడై, అద్వితీయ మాత్ర స్వరూపుడై ఉన్నటువంటి ఆత్మను మీరు గుర్తిస్తే ఏ రకమైన అధ్యాస ఉండదు. కాబట్టి అందుకని వ్యవహారాదులన్నీ ఏమైపోతాయి? టఫ్ అయిపోతాయి, పడిపోతాయి, ఏముండవు. అందువల్ల అధ్యాస జరిగింది కాబట్టి వ్యవహారాలన్నీ మనకు కనిపిస్తుంది, జరుగుతుంది. నచ ప్రమాతృత్వం అంతరేణ ప్రమాణ ప్రవృత్తి అస్తి అని చెప్పేసాడు. నచ ప్రమాతృత్వం అంతరేణ ప్రమాణ ప్రవృత్తి అస్తి. ప్రమాతృత్వమే లేకపోతే ప్రమాణాల యొక్క వ్యవహారం ఉంటుందా? వ్యాపారం ఉంటుందా? ఉండదు. ప్రమాతే కాదు ఆత్మ. ప్రమాణాల యొక్క వ్యాపారం అనేది ఉండదు, కొనసాగదు, జరగదు. అందుకనే ఎవరైనా ఇంట్లో కూడా ఎప్పుడైనా సరే మనం ఇంట్లో ఉన్నాం అనుకోండి, ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఇద్దరు లేడీస్ ఉన్నారు, అక్కడ ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు. ఆ ఇద్దరు ఆడవాళ్ళలో ఒక ఆమె ఏమీ తాను ఏమనుకోలేదనుకోండి, గొడవలే రావు. ఏమనుకోలే, తాను ఏమనుకోలే. నేను అత్తగారని కానీ నేను కోడలని కానీ అనుకోలే, గొడవలేరు. ఒకవేళ కానీ అనుకోని ఉంటే గొడవలు. ఎందువల్ల? నేను కోడలు కదా అని గొడవ, నేను అత్తగారు కదా అని గొడవ. నేను అత్తగారు అనుకోవడం లేదు, కోడలు అనుకోవడం లేదు, ఏమి అనుకోవడం లేదు అన్నారనుకోండి, గొడవలు రానే. అట్లా ఆరోపం పెట్టుకొని నేను ఇది చెయ్యాలి కదా అనుకుంటాడు. తాను యజమానిగా భావించుకున్నప్పుడే కదా పని మనిషిగా అట్లా చెయ్యి ఇట్లా చెయ్యి అని చెప్పేసి
సూపర్వైజర్గా అనుకున్నప్పుడే కదా ఆయన్ని చెప్పేది. కానీ సూపర్వైజర్ కాదు, యజమాని కాదు, ఏది కాదంటే ఏం చేస్తాడా? ఉంటాడు. ఏదన్నా అనుకున్నాడా? చేస్తాడు. ఏదోడు గొడవ చేస్తాడు. కాబట్టి ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే మీరు ఎవరికైనా ఒక పదవి ఇచ్చి నీకు ఈ పదవి ఇస్తున్నాను రా అంటే వాడు చక్క 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 చేసేస్తారు. నీకేం పదవి లేదురా అంటే ఏం చేయడు. అడిగామనుకోండి ఏమి నువ్వు చేయవయ్యా అంటే నాకేం పదవి లేదు కదా అంటాడు. ఆ పదవే ఆ పని చేయిస్తుంది అనమాట మనిషిని. అహంకారం పుట్టాలి కదా, పదవే పుట్టిస్తుంది, పని చేయిస్తుంది. అందువల్ల ఎవరికైనా సరే నువ్వు ఫలానా అంటేనే పని చేస్తావు, ఫలానా కాదంటే పని చేయరు. అందుకని పిల్లల్లో కూడా ఎప్పుడైనా అధ్యాస అనేది, చదువు అధ్యాస ఉందనుకుంటే చదువుకుంటూ ఉంటారు. ఇంట్లో నువ్వు ఈ ప్రకారంగా నువ్వు యజమానిగా ఉన్నావు, నువ్వే ఇంటికి పెద్ద మనిషి అంటే అప్పుడు ఆ పని చేస్తుంటాడు. ఏమీ లేకపోతే వాడికి ఏం పని చేయడు. అందుకని ఏదో ఒక ఆరోపణ ఉండాలి తనకు, నేను మేనేజర్ అని, అట్లాగా ఇలాగా ఆరోపణ ఉంటే చేస్తాడు. ఆరోపణ లేదనుకోండి ఎవడో. కానీ మనిషి మాత్రం పుట్టిన తర్వాత ఏ ఆరోపాలు వేసుకోకుండా ఉండనే వేసేసుకుంటాడు. ఇష్టానిష్టాలు ఉంటాయి కదా. కాబట్టి ఈ ప్రకారంగా ప్రమాత అనేటువంటిది తాను కాకపోతే ప్రమాణాలకి వ్యవహారం అనేది స్వస్తి జరగదు. తను తాను ఏమనుకోవాలని ఉండాలి? ప్రమాత అని అనుకోవాలి. సాక్షి కాదమ్మా, సాక్షి అనుకోవాల్సిన పనిలే. సాక్షి తానే కదా, సాక్షి అనుకోకూడదు. సాక్షి కాదు ప్రమాత అంటే. ప్రమాత అంటే ఎవరా? కర్తృత్వం ఉన్నవాడు, బుద్ధికర్తృత్వం ఉన్నవాడు. కాబట్టి తను తాను ప్రమాద అనుకుంటే ఇంద్రియాలకంతా పని పెడతాడు. తను తాను ప్రమాదగా అని అనుకోలేదనుకోండి ఇంద్రియాలకి పని పాట ఏముండనే ఉండదు. అందువల్ల ఎగిరి పడుతుంటాయి ఇంద్రియాలు. ప్రమాదం ఉన్నాడు కాబట్టి. ప్రమాదం అనేదే లేదనుకోండి, లోపల ఇంద్రియాలకి ఆ రకమైనటువంటి ప్రవృత్తి కనిపించినా ఒక్కొక్కరికి ప్రమాద ఉంటుంది, ప్రమాణాలు పనిచేయవు అంటే ప్రమాద బతికుంది కదా, సమస్యలు ఉంటాయి. ఎందువల్ల అంటే నాకు ఇంకా చేసే అభిమానం ఉంది, అయినా శరీరం సహకరించడం లేదు అంటే ఇక కళలో వ్యవహారం లాగా ఉంటుంది వాడికి. కళలో దేహం పనిచేయకపోయినా కళలో జగత్తులో సూక్ష్మంగా మానసికమైన జగత్తు పనిచేసిందో లేదో అట్లా ఉండిపోతుంటాడు. అదే బాధ ఎక్కువ. అందువల్ల ప్రమాద పూర్తిగా తుడిచిపెట్టుకొని పోవాలంటే సాక్షి జ్ఞానం కలిగించుకొని ఉండాలి, ఆత్మజ్ఞానం కలిగి ఉండాలి. తుడిచిపెట్టుకొని పోవాలి, అప్పుడు కాముగా ఉంటాడు. తస్మాత్ అవిద్యావత్ విషయాన్ని ఏవ ప్రత్యక్షాది అని ప్రమాణాన్ని శాస్త్రాన్ని ఇంతవరకు చెప్పుకుంటాం, రేపు చెప్పుకుంటాం. తస్మాత్ ఇంకోసారి చెప్పాల్సిందే ఇవన్నీ. తస్మాత్ అవిద్యావద్ విషయాన్ని ఏవ ప్రత్యక్షాదీని ప్రమాణాన్ని శాస్త్రాన్ని కాబట్టి అవిద్యా విషయాలేనండి ప్రత్యక్షాది ప్రమాణాలు కానీ సర్వశాస్త్రాలు కానీ. ప్రత్యక్షాది ప్రమాణాలు అవిద్యతో కూడుకున్నవే, శాస్త్రాలు కూడా వైదిక శాస్త్రము, లౌకిక శాస్త్రం, వేదాంత శాస్త్రం కూడా అవిద్య అంతర్గతమై ఉన్నదే, అవిద్యతో కూడినదే అని చెప్పేసి ఇది మనం నెక్స్ట్ క్లాస్లో ఒకసారి 10 నుంచి చెప్పుకుంటాం. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి. ఈ అధ్యాస భాష్య విచారాన్ని ప్రారంభం చేసుకొని ఉన్నాము. ఈ అధ్యాస భాష్య విచారంలో ఇప్పటి వరకు కూడా వ్యవహారం అంతా కూడా అవిద్యామాత్రకమై ఉన్నది అని దాని యొక్క ప్రతిపాదన చేస్తున్నారు.
మనం చేసే వ్యవహారము ఎన్ని రకాలుగా ఉంది అని మనం విచారం చేస్తే, ఒకటి లౌకికం, రెండు స్మార్తం, మూడు వైదికం. ఈ స్మార్తము వైదికము రెండు కలిపితే శాస్త్ర వ్యవహారం. కాబట్టి శాస్త్రీయ వ్యవహారము, లౌకిక వ్యవహారము, ఇక అశాస్త్రీయమైన వ్యవహారం అనేది పశుపక్షాలు. దాన్ని పట్టించుకోరు ఎవరు. అశాస్త్రీయమైన వ్యవహారం. ఈ విధంగా లౌకిక వ్యవహారము, వైదిక వ్యవహారం అనే పేరు అన్నమాట. లౌకిక వ్యవహారం అంటే లౌకిక వ్యవహారం, శాస్త్ర వ్యవహారం అనే పేరు. ఈ లౌకిక వ్యవహారానికి కూడా ప్రమాణ ప్రవృత్తి అవసరము, వైదిక వ్యవహారానికి కూడా ప్రమాణ ప్రవృత్తి అవసరమై ఉంది. కాబట్టి ఇక్కడ ప్రమాణ ప్రవృత్తి ఇద్దరికి కూడా అత్యంత అవసరం. ప్రమాణ ప్రవృత్తి అంటే ఇంద్రియాల యొక్క ప్రవృత్తి. అందువల్ల ఏదైనా మనిషి బుద్ధిపూర్వకంగా అంతఃకరణంతో చేయాలంటే వాడికి దాని పట్ల అభిమానం, అహంకారం, కర్తృత్వం ఉండాలన్నమాట. అంతఃకరణ విషయంగా తాను ఒక అభిమానం పెట్టుకొని, మమకారం పెట్టుకొని, అహంకారం పెట్టుకొని, కర్తృత్వం పెట్టుకొని ఉంటేనే వాడు నేను చూడగలుగుతున్నాను, నేను వినగలుగుతున్నాను, అలాగా నేను తెలుసుకోగలుగుతున్నాను, నాకు ఇది వేదనానుభవంలో ఉన్నది అని చెప్పగలుగుతాడు. ఆ ప్రకారంగా వాడు మోహం, మమకారం, బంధాలు ఇలాగా వాని యొక్క వ్యక్తిత్వాన్ని అధికం చేసుకుంటుంటాడు. వ్యక్తిత్వం పెంచుకుంటూ పోతూ ఉంటాడు. అలా పెంచుకునేదానికి కారణం ఏంటయ్యా అంటే వానికి అంతఃకరణ పరంగా ఏర్పడిన తాదాత్మ్య భావం, అధ్యాస ఏర్పడుతుంది. అది చెప్పారు ఆయన వాళ్ళు. ఈ ప్రకారంగా అవిద్య అని చెప్పబడేటువంటి ఆత్మానాత్మల యొక్క ఈ వ్యవహారం, అధ్యాస వ్యవహారాన్ని పెట్టుకొని అన్ని రకాల ప్రమాణ ప్రమేయ వ్యవహారాలన్నీ కూడా లౌకికంగాని వైదికంగాని నిర్వహింపబడుతున్నది, ప్రవృత్తమై ఉన్నది అని చెప్పి ప్రతిదీ అంటే ఇది పెట్టుకొనే, ఏది ఆత్మానాత్మల అవివేక రూపమైన అధ్యాసను పెట్టుకొనే ఈ ప్రమాణ ప్రమేయ వ్యవహారాలకి గురైనటువంటి సంబంధించుకున్న లౌకిక వ్యవహారము, వైదిక వ్యవహారము జరుగుతున్నది. సర్వాణిచ శాస్త్రాన్ని, అంతేకాదు విధి నిషేధాలతో కూడుకున్న శాస్త్రమును, అలాగ మోక్షాన్ని గురించి చెప్పేటువంటి శాస్త్రమును, ఆకలి దప్పులు లేని, చూసారా, ఆకలి దప్పులు లేని, శోక మోహాదులు లేని అలాంటి ఆత్మని చెప్పేటువంటి శాస్త్రం కూడా ఈ ప్రమాణ ప్రమేయ వ్యవహారాల్లో స్టార్టింగ్లో ఉన్నది. ఉపదేశాదులు ఇవన్నీ కూడా కలిగి ఉన్నది. అది కూడా అవిద్యకి అవిద్యని దాటుకొని లేదు అని చెప్పేసి. మరి ఏమిటండి మీరు అవిద్య విషయాలే అంటున్నారు, ప్రత్యక్ష ప్రమాణాలు లాగా శాస్త్రాన్ని కూడా అని చెప్పేసి. ఈ ప్రమాణ ప్రవృత్తి అంటే ప్రత్యక్ష ప్రమాణాలు అనమాట. ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం ఇలాంటివి అనమాట. ఇది ఒక పద్ధతిగా ప్రత్యక్షాది ప్రమాణాలు, ప్రమాణ ప్రవృత్తి అనేది లౌకికులు కూడా పెట్టుకొని ఉన్నా దాన్ని వాడకం తక్కువ. లౌకికులకి వాడకం తక్కువ. ఏది ప్రత్యక్షాది ప్రమాణాలు ఇవి అక్కడ పెట్టాము. వాడకం తక్కువ అనమాట. వాడడంలో, ఉపయోగం చేయడం జనాలు. అందుకని ఎవడేది చెబితే నమ్మడం చేస్తారే కానీ ప్రమాణ ప్రవృత్తి ఉండదు. అది మంచిది కదా. కాస్త
విచారిద్దాం. ఏ ప్రమాణానికి సంబంధించింది ఇది, అనుమానమా, ప్రత్యక్షమా, ఉపమానమా అనేది యుక్తికి పొందించుకునేదానికి ఉన్నాయి. అసలు వాడకమే లేదు. వాడకమే సర్వులలో ఇది ఉంటే కోర్టులతో పని ఏమొచ్చా? అక్కడుంది భూతత్వం, వీళ్ళ దగ్గర లేదు. మీకు ఏదైనా వస్తువులు కావాలన్నప్పుడల్లా మీ కళ్ళు కనిపించకపోతే ఒక చోట పెట్టుంటుంది. ఆ కళ్ళజోడు అక్కడికి వెళ్ళి ఆ కళ్ళజోడు పెట్టుకొని చూడాల్సి వస్తుంది. మీ దగ్గర లేదు. అలా అయిపోయింది. అంటే దీపం కావాలన్నప్పుడల్లా అక్కడెక్కడో ఉంటుంది దీపం. ఆ దీపం దగ్గర పోయి అక్కడ ఎత్తుక్కుంటారు. దీపం ఎక్కడ అవసరం? అది అట్లా ప్రమాణ ప్రవృత్తి సరువులు ఉపయోగించవలసి ఉంటే కూడా అది కూడా ఉపయోగం లేకుండా పడి ఉన్నది. ఉపయోగించుకోవడంలా అసలు ఆలోచిద్దాము అని కూడా జనాలకు ఉండదన్నమాట. ఇలా ఎందుకు జరిగింది, దీనికి కారణం ఏంటి అనేది హేతుబద్ధంగాను యుక్తికి పొందించుకొని లేదనమాట. లోక వ్యవహారం చెప్పిందే నమ్మడం, పైన కనిపించిందే అది లోపల కూడా అట్లాగే ఉంటుంది అనుకోవడం, ఈ రకమైనటువంటి స్వాభావికమైనటువంటి అవివేక అధ్యాస వ్యవహారము ఏర్పడి ఉన్నదన్నమాట. అధ్యాసలో ఇవన్నీ కొనసాగినా కొన్ని రకాలు మనం పెట్టుకున్నాం కదా, దానికి అనుగుణంగా కూడా వ్యవహారం చేయడం లేదు. మరి ఇప్పుడు నేను చెప్పాను కదా, ఏదేదో కోర్టులు ఉంటాయి, అక్కడికి పోయి మనం అంతా విచారణ చేసుకోవాలని. అక్కడ కూడా ఇదే టైపే, వాడు చెప్పింది నమ్మడం. అంతేగాని వాళ్ళు ఏమన్నా ఇంకేమన్నా చేస్తారా? చేయరు. వాళ్ళు చెప్పారు కదా, వీళ్ళు చెప్పారు కదా, అలాగనమాట. కాబట్టి మనిషి అనే వాని యొక్క బుద్ధి రెండు రకాల పదును కలిగి ఉంటుంది. బుద్ధి కత్తికి రెండు రకాల పదును ఉంటుంది, రెండు వైపులు పదును ఉంటుంది అన్నట్టుగా తెలుసుకోరో ఏమో. ఒకవైపే పదును ఉంటుంది అనుకుంటారు, అటు తిప్పగలుగుతారు, ఇటు తిప్పగలుగుతారు. పోలేరమ్మ అంత భయంకరంగా ఉన్నా సరే మొక్కుబళ్ళు ఇచ్చేస్తుంటారు. మంచి దేవత ఏమన్నా కోరికలుగా నీగిపోతే అది భయంకరంగా దయ్యంలాగా కనిపిస్తుంది. ఎవరు? మంచి దేవత. సాత్వికంగా ఉండే దేవత కోరికలు వీటికి తీర్చలేదనుకోండి, దాన్ని ఏమంటాడా? ఆ దేవతన దయ్యం దయ్యం అంటాడు. పోలేరేమో భయంకరంగా కనిపించినా కోరికలు తీరుస్తుంది కదా, అందుకనే ఆవంటే ప్రియం, ఇష్టం అనమాట. అలా ఉంటాయి జనాల సంగతి. అంటే వాడికి కోరికలు తీరాలి, అది ఏదైతే నాకేమి, నేను అనుకున్నది అవివేకంతో అనుకున్నవన్నీ సాధించుకోవాలి అనేదని ఉంటుంది. అందుకని ప్రమాణ ప్రవృత్తి విషయంలో నిక్కచ్చిగా ఉండాలి కదా బుద్ధి. ఉండడంలా అసలు వాటితే కదా ఉపయోగమే చేసుకోవడం, అది ఆ దోషం ఒకటి ఉంది. ఇక శాస్త్రీయమైన దాన్ని కూడా, అది కూడా ఒక పద్ధతిగా ఉన్నా అది కూడా అజ్ఞానంలోనే పెట్టినది కాబట్టి దాన్ని దురుపయోగం చేయడం, ఒకటంటే ఒకటి చేసేయడం, శాస్త్ర విరుద్ధమైన పనులు చేసి శాస్త్రంలో ఉందని చెప్పడం. మరి ఈ రకంగా ఉంటే అది అధ్యాసలో పుట్టినవి, దాని ప్రభావం అన్నిటి మీద రూల్స్ అని పెట్టుకున్నా సరే అదే అధ్యాసలో పుట్టింది కదా, ఆ రూల్స్ ఏమైపోద్ది? అది కూడా కలుషితమైపోద్ది. అందువల్ల అజ్ఞానంలో పెట్టబడినటువంటి నియమ నిబంధనలన్నీ కూడా దోషయుక్తమయ్యే ఉంటాయి. కానీ దాని పుట్టుకే దోషం, దానివల్ల జరిగే పనులన్నీ కూడా దోషగ్రస్తమే అయి ఉంటాయి అని తెలుసుకోవాలి అనేది మీనింగ్ అనమాట. ఇక్కడ పునాదే దోషం. ఆ పునాది పైన అలాంటి దోషయుక్తమైన పునాది మీద లేచినవన్నీ కూడా దాంట్లో జరిగే వ్యవహారాలన్నీ దోషమే. అందువల్ల అజ్ఞానం వల్ల ఉన్న వ్యవహారాలు, దానివల్ల కలిగే ఫలాలు, ఎవ్రీథింగ్ దానిలో ఉండేవన్నీ దోషగ్రస్తమే. అది వైదికం కానీ లౌకికం కానీ, అది ఎంత బుద్ధిపూర్వకంగా చేసేటువంటి ప్రమాణ ప్రవృత్తి అయినప్పటికీ కూడా
దోషయుక్తమేనమాట. అందువల్ల ఈ శాస్త్రాదులు కూడా ఈ కర్మకాండను గురించి చెప్పేవి, జ్ఞానకాండను గురించి చెప్పేటువంటిది కూడా దాంట్లో కూడా మనము మన చేతి వాటను చూపించుకోవచ్చు. మోక్ష విషయాన్ని గురించి బోధించే ఉపనిషత్తు విషయంలో కూడా చేతి వాటం చూపించవచ్చు. చూపించారు కదా చాలా మంది, మోక్షం ఇచ్చేస్తాను రా అని, నీకు మోక్షం ఇస్తాను, దానికి ఎంత కట్టు అంత కట్టు అని కూడా. అసలు బంధము మోక్షము అనేదే చూసారా, అదే చెల్లుబడి కాదు, అవిద్య విషయం అయ్యింది. పరమార్థం వైపు తిరిగితే, పరమార్థం వైపు చూస్తే మనకి దాని విషయం కూడా బయటపడుతుంది. అందుకని పరమార్థ దృష్టి, పరమార్థ జ్ఞానము, అనుభవం కలిగించుకోవడము, దానికి మళ్ళీ వ్యవహారాన్ని అంటగట్టవలసిన పని లేదే లేదు. అది వ్యవహారాతీతం. ఏది? పరమార్థం అని చెప్పాలి. పరమార్థ దృష్టిని కలిగి ఉండడం వేరు, వ్యవహారం వేరు. వ్యవహారం వేరను, అది వ్యవహారం వేరు, ఇవన్నీ వేరు. అందువల్ల మనం వ్యవహారం చేసేవన్నీ బాహ్యానికి అధ్యాసకు సంబంధించినవి. పరమార్థ జ్ఞానం కలిగించుకున్నాం సరే, అది వ్యవహారాతీతమైనది, ఉపయోగం రాదు దీనికి. అందువల్ల ఉపయోగానికి వచ్చేవన్నీ సత్యం అనుకోకూడదు. అవిద్యా విషయమే నిన్న కూడా చెప్పారు కదా, మీకు ప్రయోజనం అనేవన్నీ కూడా అది పరమార్థ విషయమేగానే కాదు. ఏం ప్రయోజనం ఇక్కడ? ఏదో వ్యవహారం మాత్రమైన ప్రయోజనం, అదంతా సత్యంగానే కాదు, ఏం సత్యం కాదని అట్లా. కాబట్టి ఈ విధంగా వాళ్ళు చెప్పారనమాట. ఉచితే ఈ విషయంగా చెప్తున్నారు. మరి ఎందుకన్నారు అంటే చెప్పారనమాట, దేహేంద్రియాదిషు అహం మమ అభిమాన రహితస్య ప్రమాతృత్వ అనుపపత్తౌ. కాబట్టి దానివల్ల ప్రమాణ ప్రవృత్తి అనుపపత్తే. కాబట్టి దేహేంద్రియాదులు యందు నేను నాది అనే అభిమానమే లేకపోతే, దేహేంద్రియాలు ఏందో శరీరేంద్రియ సంఘాతంలో నేను నాది అనే దృష్టి లేకపోతే, అనే అభిమానమే లేకపోతే ప్రమాతృత్వం కలగదు. ప్రమాతృత్వం అనగానే బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రమాత అంటే అహం ప్రతి లక్షణం అనమాట, అభిమాన లక్షణం, అహంకార లక్షణం. కర్త, భోక్త, జీవ అనేది. ఆ ప్రమాదం లేడనుకోండి, దేహేంద్రియాలని వాడకం ఉండనే ఉండదన్నమాట. అసలు నిజంగా చూస్తే లోకులు ప్రమాతగా ఉండి కూడా ప్రమాణాదుల్ని వాడరు. అది కూడా ఉంటుంది. వాడలేదని ప్రమాణాలు యొక్క ప్రవృత్తి వాడికి లోపల లేదా అంటే ఉంది. ఎంత విచిత్రమైన మనుషులు చూడండి. ఇక్కడేమంటున్నారు, ప్రమాత ఉంటేనే ప్రమాణ ప్రవృత్తి ఉంటుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే, ప్రమాణ ప్రవృత్తి లేకుండా కాదు, ప్రమాణ ప్రవృత్తి ఉండి కూడా ఒక 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 క్రమమే లేదు, దానికి క్రమమే లేదన్నమాట. క్రమమేలా ఏం క్రమం అయ్యా అంటే, చూసి కూడా నేను చూడలేదంటాడు, విని కూడా వినలేదనేస్తాడు, అబద్ధాలు చెప్పేస్తాడు. అలాంటి పెద్ద మనుషులు ఉన్నారు మనుషులు. కాబట్టి వాడు ప్రమాణాలను వాడుకున్నాడు, ప్రమాణాలు చెప్పినట్టుగా కూడా వాడు జ్ఞానాన్ని సముపార్జన చేసుకోవాలని ఉండాలి కదా, దాన్ని కూడా కిందకి పైకి చేసేస్తుంటాడు, గందరగోళం చేసేస్తాడు. అంటే వాడి ఇష్టం అనమాట. ఇక అవిద్య ఉంది, అహంకారాదులు ఉన్నాయి, మోహమమకారాలు ఉన్నాయి, ఎట్లా పడితే అలా చేసేయచ్చు, చంద్రవందరూ చేసేసుకుంటారు. దాన్నే ఇక్కడ ప్రమాణాలన్నీ దుష్ట ప్రమాణాలు అయితే, విపరీత ప్రమాణాలు. ఇప్పుడు విపరీత ఆచరణ చూపిస్తారు. కాబట్టి ఈ ప్రకారంగా దేహేంద్రియాదిషు అహం మమ అభిమాన రహితస్య
ప్రమాతృత్వ అనుపపత్తు ప్రమాణ ప్రవృత్తి అనుపపత్తే అది లేదు, ఇది ఉండదు అనమాట. నిజంగా ఆ యొక్క ప్రమాత అనేవాడు పరమ దుష్టుడైతే వాడి ప్రమాణ వ్యవహారం కూడా దుష్టంగానే ఉంటుంది అన్నమాట. నహి ఇంద్రియాణి అనుపాదాయ, రెండవది ఇది. నహి ఇంద్రియాణి అనుపాదాయ ప్రత్యక్షాది వ్యవహార సంభవతి అంటే నహి సంభవతి అన్నమాట. ఇంద్రియాన్ని అనుపాదాయ, ఇంద్రియాలని గ్రహించుకోకుండా, ఇంద్రియాన్ని మనం తీసుకోకుండా, ఇంద్రియాన్ని మనం తాకకుండా, టచ్ చేయకుండా ప్రత్యక్షాది వ్యవహారాదులు అనేది కలగవయ్య. అందువల్ల ఇంద్రియాదుల్ని మనం గ్రహించుకున్నప్పుడే ప్రత్యక్షాది వ్యవహారము, ప్రత్యక్షము, అనుమానము, ఉపమానము, శబ్దము ఇలాంటి వ్యవహారం జరుగుతాయి అన్నమాట. ప్రత్యక్షాదులు అంటే కంటితో చూడడం, అంటే ఇంద్రియాలతో మనం సంబంధం పెట్టుకోవడము, ఆ సంబంధం పెట్టుకున్న వ్యవహారము దాని ప్రకారం చేయడం. అనుమానము అనుకోండి, ఇదివరకు అన్నీ మనం ఆ ప్రకారంగా తెలుసుకున్న దాన్ని బుద్ధిలో పెట్టుకొని మనకి ఎక్కడైనా సరే సూచాయిగా ఏదైనా తగిలితే దాన్ని అనుమాన ప్రమాణంతో నిశ్చయం చేయడం అన్నమాట. ఇదివరకు పెట్టుకున్నదే ఆ సంస్కారం పెట్టుకొని ఆ ప్రకారంగా నేను చూశానండి, అక్కడ ఇలాంటి స్థలాలలో ఇలా జరుగుతాయి, పైకి మాత్రం అలాగా కనిపిస్తూ ఉంటుంది, అలాంటి స్థలాల్లో ప్రమాదం ఉంటుందండి అని చెప్పాడు. ఊపికి సంబంధించినవి అలాగా. అదిగో మనకి ప్రసిద్ధమైన దృష్టాంతం ఏంటి, పొగ ఉన్న చోట నిప్పు ఉంటుంది.